హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను మీకు చికెన్ లివర్ అన్న కందనకాయ అంటారు కదా, అది ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పెప్పర్ ఫ్రై అండి. కారం వాడకుండా చేస్తాము. ఇదైతే ఒక కేజీ ఉంటుంది అనుకుంటున్నాను. కందనకాయను లివర్ రెండు కలిపి ఉన్నాయి. వీటిని మళ్ళీ మనం చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్దగా ఉంటాయి, ఉడకవు. మనం వాటర్ పోయకుండా చేసుకుంటాం కాబట్టి, ఫ్రై కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. కడిగిన ఈ ముక్కలకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. జస్ట్ మ్యారినేషన్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక చిన్న మసాలా, పెప్పర్ మసాలా తయారు చేసుకుందాం. కొద్దిగా అల్లము, వెల్లుల్లిపాయలు, అలాగే అవేంటంటే మిరియాలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టి ఒక పేస్ట్లా చేసుకోవాలండి. మీకు అన్న వంటలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో ఇదిగోండి, పేస్ట్ ఇలా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. దీనికి కూడా నేను వేరుశనగ నూనె కొంచెం బాగా వేడి అవ్వాలండి. వేడి అయిన తర్వాత మనం మిగిలిన దినుసులు వేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగా, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు వేసాను. ఇవన్నీ జస్ట్ ఫ్లేవర్ కోసం అండి. లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకుంటాము. ఇది ఉల్లిపాయలు కూడా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఏం వేయం, ఎందుకంటే పేస్ట్లో వేసాం కాబట్టి. ఇప్పుడు వేసుకోకపోయినా పర్లేదు. పచ్చిమిరపకాయలు కారం బట్టి మనం వేసుకోవాలండి. కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం ఉండవు. కారం కానీ సరిపోకపోతే లైట్గా మనం మామూలుగా ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు. సో ఈ ఉల్లిపాయలు కూడా మనకి బాగా ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం ఫ్రై అయిపోతే చాలు. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దాన్ని మనం ఫ్రై చేయాలి. ఎందుకంటే అవన్నీ మనం పచ్చి వేసాం కాబట్టి అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై ఏంటంటే మనం లైట్గా రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు, చపాతీలో కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మామూలు అందరూ లివర్ ఒకటి సపరేట్గా చేస్తారు, నేను ఇందులో కందనకాయ కూడా యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సరిపడ పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేయాలి. మనం చాలకపోతే తర్వాత కలుపుకోవచ్చండి. దీంట్లో కారం తక్కువ వేస్తాం కాబట్టి మనం పసుపు, పచ్చిమిరపకాయలు ఇవే వేసుకుంటాము. దీన్ని మూత పెట్టి సిమ్లో మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఎన్నిసార్లు చూపిస్తున్నాను అనుకోకుండా, ఆయిల్ అలా మనకి పైకి వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ కూడా వేసి మసాలా అంతా దానికి పట్టేలాగా మనం బాగా తిప్పాలి. కళాయి చిన్నగా అనిపిస్తుంది కానీ సరిపోయిందండి, బాగానే వచ్చింది. సో ఇదంతా బాగా ముక్కలకి పట్టేదాకా మనం దాన్ని పట్టించుకొని అలాగా మూత పెట్టి పెట్టాలండి. కారం చూసాను నేను, కారం సరిపోలేదు, పచ్చిమిరపకాయలు కారం, అందుకని కొద్దిగా పచ్చికారం వేసాను, అదే ఎర్ర కారం వేసానండి. అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, వాటర్ ఏం పోయకుండానే వాటర్ వచ్చేస్తుంది. ఇది మనం సిమ్లో పెట్టి వండుకుంటేనే అట్లా వాటర్ వస్తుందండి, లేదంటే ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుంది. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం స్లోగా దీన్ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో నాకు తెలిసి లివర్ తింటే బ్లడ్ పడుతుంది అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు, కానీ సో ఇది హెల్త్కి కూడా మంచిదేనండి. అది చూసారు కదా, ఆయిల్ ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు తుంచి వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి, మీ అందరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.
మీరు ఈ వంటకం కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో ఇది అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉండే చికెన్ కందనకాయ అండ్ లివర్ ఫ్రై అండి. ఇది కార్జము కందనకాయ అంటారు తెలుగులో. సో అందరికీ తెలిసే ఉంటుందిలేండి, బట్ నేను చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉండే లివర్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడతాను ఫ్రెండ్స్, వాటన్నిటిని కూడా మీరు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.